స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలలో చాటాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా జాతీయ యువజన ఉత్సవ దినముగా జరుపుకుంటున్నామని, యావత్ జాతి గర్వించదగ్గ మహనీయుడు దేశానికి అంతగా ప్రాధాన్యత లేని రోజుల్లో స్వామి వివేకానంద 1893 చికాగోలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, నాగరికతను ప్రపంచ దేశాలకు చెప్పడంతో పాటు ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే దిశగా భారత్ ఉందని, ముఖ్యంగా అన్ని మతాలకు మార్గదర్శకమని ఆ రోజు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవం జరుపుకుంటున్నాం. మరి యువజనోత్సవం సందర్భంగా ఇక్కడ భువనగిరిలో మరి వారికి ఘనంగా నివాళులు అర్పించి వారిని ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గుర్తు చేసుకొని మరి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ జాతి గర్వించదగ్గ గొప్ప మహనీయుడు ఎవరంటే స్వామి వివేకానంద. ఈ దేశము 1893లోనే ఆ రోజు ఒక పేద దేశంగా ప్రపంచ దేశాలు ఈ భారతదేశాన్ని చూస్తున్నప్పుడు ఆ రోజు మనకు ప్రపంచ చిత్రపటంలో భారతదేశం అంటే ఆ రోజు అంత గొప్పగా లేని పరిస్థితులలో ఈ దేశము ఒక గొప్ప దేశం, ఈ దేశమే నాగరికత చూపెట్టింది ప్రపంచ దేశాలకు కూడా అని చికాగో ఏదైతే అంతర్జాతీయ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రిలీజన్స్ అంటే అన్ని జాతుల రిలీజియస్ కాన్ఫ్లుయెన్స్ పెట్టినప్పుడు చికాగోలో మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఆ రోజు వివిధ ప్రపంచ దేశాల వివిధ మతాల నాయకులను ఉద్దేశించి గొప్పగా వాళ్ళను ఉద్దేశించి మాట్లాడితే ఈ దేశము చిన్న దేశం కాదు, ఈ దేశం అన్ని దేశాలకు కూడా నాయకత్వం వహించేటటువంటి దేశము భారతదేశం అని చెప్పి ఆనాడు భారతదేశ ఖ్యాతిని మరి ప్రపంచ దేశాల్లో ఇన్మడింప చేసిన వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద. అక్కడే కాకుండా భారతదేశంలో ముఖ్యంగా యువకులను ప్రోత్సహిస్తూ ఆనాడున్న సాంఘిక దురాచారాలను కూడా తరిమివేసే విధంగా ఈ దేశం యొక్క సంస్కృతి సంపదను మళ్ళా నిలబెట్టుకోవాలి మనం అని చెప్పి ఈ జాతిని మళ్ళా మేల్కొల్పి మళ్ళా మన సంస్కృతి సాంప్రదాయాలతోటి మళ్ళా మన ఉనికి చాటుకోవాలి, ఈ దేశం మళ్ళా ముందుకోవాలని చెప్పి మనందరినీ జాగృతం చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. మరి ఆ స్వామి వివేకానంద ఆశయాలతోటి ఈరోజు దేశం ముందుకు పోతున్నది. మరి ఆయన ఆశయాలను పాటించాల్సిన అవసరము ఈరోజు ఎక్కువ ఉన్నది. ప్రపంచ దేశాల్లో యువత ఎక్కున్నారు, యువజనులు ఎక్కువ దేశం అంటే ఈరోజు భారతదేశం. ఆ యువజనులతోటి ఈరోజు దేశము మరి ప్రపంచ దేశాల్లోకెల్లా సంపన్నమైన దేశంగా ఎదిగే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆర్థికంగా 4వ ర్యాంకులో ఉన్నాం మనం ప్రపంచ దేశాల్లో. మరి దానికి కారణం, ముఖ్యమైన కారణం యువతనే. మరి అట్లాంటి యువశక్తితోటి వివేకానంద స్ఫూర్తితోటి ప్రపంచ దేశాల్లో అత్యంత సంపన్న దేశంగా, అత్యంత వారసత్వం ఉన్న దేశంగా, అత్యంత సంస్కృతి ఉన్న దేశంగా మనం వివేకానంద స్ఫూర్తితోటి ఈరోజు మనం ఎదగాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొక్కసారి స్వామి వివేకానంద ఘన నివాళులు. అందరికీ నమస్తే. దీపికా జూపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ. అందరికీ ముందుగా యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఏబీపీ ఇదే విధంగా నేషనల్ యూత్ డేని జరుపుకుంటుంది. ఎందుకంటే వివేకానంద అనే ఒక వ్యక్తి ఈ దేశంలో ఒక యువతకి ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక మాటలు, ఆయన ఒక జీవన విధానం చూస్తే ప్రతి విద్యార్థికి, ప్రతి యువతకి ఆయన ఒక మార్గదర్శకుడు. అంతేకాకుండా వివేకానంద యొక్క మాటలు ఎంతో మంది జీవితాలు మార్చాయి. అంతేకాకుండా రైజ్ అవేక్ అండ్ స్టాప్ అంటిల్ యూ రీచ్ ద గోల్ అనే ఒక మాటలు ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చి ఎంతో మందిని వాళ్ళ జీవన విధానంలో ముందుకు నడిపాయి.
ఇక్కడికి విచ్చేసినటువంటి భువనగిరి పట్టణ ప్రజలకు, అదేవిధంగా విద్యార్థులకు, అదేవిధంగా యావత్ ప్రపంచానికి స్వామి వివేకానంద 163వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలోనే ముఖ్యంగా ఈ భారత ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఈ దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి భారతదేశానికి ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఒక సంకల్పంతో ఒక కాషాయ వస్త్రాలు ధరించి ఈ ప్రపంచానికి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. భువనేశ్వరి మాత విశ్వనాథ్ దత్తాలకు జన్మించినటువంటి స్వామి వివేకానంద భారతదేశాన్ని ఒక దిశ నిర్దేశం చేయాలి, భారతదేశాన్ని ఒక జగద్గురు స్థానంలో ఉంచాలని తన సర్వస్వం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. బలమే జీవనం, బలహీనతనే మరణం అంటూ అరైజ్, అవేక్, డోంట్ స్టాప్ టిల్ యూ రీచ్ యువర్ గోల్ అనేటువంటి ఉత్సాహభరితమైనటువంటి స్లోగాలతోని, కొటేషన్లతోని అనేక మంది యువతకు ఉద్దేశపూర్వకంగా మోటివేట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఇవాళ ఈ దేశంలో భారతదేశంలో ఉన్న విద్యార్థులందరినీ కూడా డ్రగ్స్ అడిక్ట్ చేయాలి, బెట్టింగ్ యాప్లకు అడిక్ట్ చేయాలి, ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలని అనేక ఆర్గనైజేషన్లు పనిచేస్తూ ఉన్నాయి. నేను అందరు కూడా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, అందరు విద్యార్థులకు కూడా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, విద్యార్థులారా మన అందరం కూడా స్వామి వివేకానంద వారసులం, మన అందరం కూడా భరతమాత బిడ్డలం, మన అందరం కూడా భగత్ సింగ్ తమ్ములం. మనం ఈ దేశాన్ని రక్షించాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ కి, డ్రగ్స్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నిటిని వీడి భారతదేశాన్ని ఒక జగద్గురు స్థానంలో ఉంచాల్సినటువంటి బాధ్యత మా అందరి పైన ఉన్నది. నమస్కారం, నా పేరు పోత్నక్ సత్యశివ ప్రసాద్ సన్ని. ఈరోజు భువనగిరి పట్టణం కాలేజ్ గ్రౌండ్ నందు వివేకానంద జయంతి సందర్భంగా, అలాగే మా యువ టీం ఆధ్వర్యంలో వివేకానందునికి నివాళులర్పించి, అలాగే మేము మా యువ టీం తరఫున డ్రగ్స్ ఫ్రీ సొసైటీ మరియు బెట్టింగ్కి యువత దూరంగా ఉండేలా చూడడానికి మేము అవేర్నెస్ తీసుకురావడానికి చేసినాము. కావున మా సుధాగాని రాజన్న గారు మరియు మా టీం సభ్యులందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ మరియు బెట్టింగ్పై ఇదివరకు పలుమార్లు కూడా మేము ప్రోగ్రామ్స్ చేశాము, 5K రన్ వంటివి అవన్నీ చేశాము. ఇప్పుడు కూడా వివేకానంద జయంతిని సందర్భంగా మా యువత అందరం కూడా మేము డ్రగ్స్కి మరియు బెట్టింగ్కి దూరంగా ఉంటామని మా ఇక్కడ ఉన్న అందరి యువత ప్రమాణం చేసి మేము ఈ యొక్క యువ టీంలో పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. జయంతి సందర్భంగా భారతదేశంలోని ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యువతకి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చిన సూచనలను, ముఖ్యంగా ఆయన సమాజానికి, యువతను ఉద్దేశించి ఆయన ఇచ్చిన ఎన్నో సూక్తులను మనము ప్రతి ఒక్కరం పాటిస్తే మనము నవ సమాజాన్ని, యువ సమాజాన్ని మనము ఏర్పాటు చేయగలుగుతాం. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో డ్రగ్స్, గంజాయి పెట్టరేగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్క యువత డ్రగ్స్కి అలవాటు పడకుండా, బెట్టింగ్కి అలవాటు పడకుండా తమ కెరియర్పై ఫోకస్ చేయాల్సిందిగా, అదేవిధంగా తమ తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశయాలను, ఆకాంక్షలను వమ్ము చేయకుండా సమాజానికి మంచి సమాజం ఏర్పడే విధంగా ప్రతి ఒక్క యువత పాటుపడాల్సిందిగా మా యువ టీం తరఫున సందేశాన్ని ఇస్తూ ఈరోజు స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన యువ టీం ద్వారా స్వామివారికి నివాళులు అర్పించడం జరిగింది. నమస్కారం, నా పేరు పోత్నక్ సత్యశివ ప్రసాద్ సన్ని. ఈరోజు భువనగిరి పట్టణం కాలేజ్ గ్రౌండ్ నందు వివేకానంద జయంతి సందర్భంగా, అలాగే మా యువ టీం ఆధ్వర్యంలో వివేకానందునికి నివాళులర్పించి, అలాగే మేము మా యువ టీం తరఫున డ్రగ్స్ ఫ్రీ సొసైటీ మరియు బెట్టింగ్కి యువత దూరంగా ఉండేలా చూడడానికి మేము అవేర్నెస్ తీసుకురావడానికి చేసినాము. కావున మా సుధాగాని రాజన్న గారు మరియు మా టీం సభ్యులందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ మరియు బెట్టింగ్పై ఇదివరకు పలుమార్లు కూడా మేము ప్రోగ్రామ్స్ చేశాము, 5K రన్ వంటివి అవన్నీ చేశాము. ఇప్పుడు కూడా వివేకానంద జయంతిని సందర్భంగా మా యువత అందరం కూడా మేము డ్రగ్స్కి మరియు బెట్టింగ్కి దూరంగా ఉంటామని మా ఇక్కడ ఉన్న అందరి యువత ప్రమాణం చేసి మేము ఈ యొక్క యువ టీంలో పనిచేస్తున్నాం.